నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. నందూస్ వరల్డ్ అనే ఒక యూట్యూబర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూకే వీసా స్కామ్ చేశారని, సిఓఎస్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ విషయంలో భారీ ఎత్తున ఒక 50 మంది దగ్గర నుంచి పర్ హెడ్ 20 lakhs తీసుకొని పెద్ద స్కామ్ చేశారని చెప్పేసి బాధితులు భారీ ఎత్తున సోషల్ మీడియాలో బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. దీని మీద ఛానల్స్ చాలా రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో ఇది ఒక నాన్ పొలిటికల్ వీడియో. ఈ డీటెయిల్డ్ ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది జడ్జిమెంట్ మనం చేయకూడదు, మనం జడ్జెస్ కాదు. కాకపోతే ఈ స్కామ్ జరిగింది నేపథ్యం ఏంటి, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేది సబ్జెక్ట్ వైజ్ ఒక అవేర్నెస్ సెషన్ లాగా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకప్పుడు లండన్ వీధుల్లో, ఇప్పుడు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి లండన్ వీధుల్లో లగ్జరీ కార్లు, సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్, అంటే 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఆమె యూట్యూబ్ ఛానల్కి. అదే కాకుండా మరి చిరంజీవి గారి శంకరవరప్రసాద్ గారి సినిమాతో వెండి తెరపై మెరిసినటువంటి పాపులారిటీ. కానీ ఆ గ్లామర్ వెనుకున్నట్టు చీకటి సామ్రాజ్యం ఇప్పుడు బట్టబయలైందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నిన్నటి వరకు ఫ్యామిలీ వ్లాగ్స్తో మనందరినీ నవ్వించినటువంటి నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ నందన గారు, ఆమె హస్బెండ్ ఈరోజు బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద వీసా అక్రమాల చక్ర వ్యూహంలో చిక్కుకున్నారా? ఎస్, చిక్కుకున్నారు అనేది భారీ ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. ఈ వీడియోలో ఇది ఒక యూట్యూబర్ ఆరోపణలు మాత్రమే కాదు, లేదా బాధితులు చెబుతున్నటువంటి వివరాలే కాకుండా యూకే ఇమ్మిగ్రేషన్ చట్టాల లూప్ హోల్స్ అసలు ఉన్నాయా, ఏమున్నాయి, షాకింగ్ లీగల్ నెట్వర్క్స్ ఏంటి, కోట్ల రూపాయల హవాలా మనీ లాండరింగ్ టెక్నిక్స్ ఏంటి, అసలు ఏమున్నాయి, ఎందుకు జరిగింది, అసలు యూకేకి వెళ్ళే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నటువంటి ఆ సిఓఎస్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మాఫియా అంటే ఏంటి, అసలు ఈ వివాదం వెనుక ఉన్నటువంటి లీగల్, టెక్నికల్, ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో వివరించి ప్రయత్నం చేస్తాను. మొదటిగా సిఓఎస్ అనేది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లూప్ హోల్ ఎక్కడ ఉంది, ఈ సిఓఎస్ విషయంలో డబ్బులు తీసుకునే మాఫియాలు ఎందుకు ఉన్నాయి, దీని వెనక ఉన్నటువంటి టెక్నికల్ గేమ్ని మొదట్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూకేకి వెళ్ళటానికి 2 ప్రధానమైనటువంటి వీసాలు ఉంటాయి. ఒకటి సిఏఎస్ అంటారు, అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్. అంటే ఇది స్టూడెంట్ వీసా. యూనివర్సిటీల ద్వారా, కాలేజెస్ ద్వారా సిస్టమేటిక్ గా జరుగుతుంది ఈ ప్రాసెస్. కాబట్టి ఇందులో ఫ్రాడ్ జరగటం, ఫ్రాడ్ చేయటం అనేది కష్టమైన అటువంటి అంశం. ఇక రెండో వీసా ఉంది, అది సిఓఎస్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఇక్కడే ఉంది కథ అంతా, మాఫియా అంతా. యూకేలో లేబర్ షార్టేజ్, అంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ స్థానిక కంపెనీలు విదేశాల నుంచి ఈ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవటానికి హోమ్ ఆఫీస్ నుంచి పర్మిషన్, ఒక అథారిటీ లైసెన్స్ తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు. ఈ లైసెన్స్ ని ఉపయోగించి వాళ్ళు ఇచ్చేటువంటి స్పాన్సర్షిప్ డాక్యుమెంట్ నే సిఓఎస్ అంటారు. ఆ సిఓఎస్ ఉంటేనే వీసా వస్తుంది, వీసా ఉంటేనే యూకేకి వెళ్తారు. ఇది లాజికల్. అయితే ఇక్కడ టెక్నికల్ లూప్ హోల్స్ ని కొందరు బిజినెస్ గా, కొంతమంది మాఫియాలుగా మార్చుకుంటున్నారు. యూకేలో కేవలం 6 నెలల వ్యవధిలోనే ఒక దాని తర్వాత ఒకటిగా కంపెనీలు పెట్టడం, వాటి ద్వారా ఈ హోమ్ ఆఫీస్ నుంచి సిఓఎస్ క్వాటాని మంజూరు చేపించుకోవటం అక్కడ ఉన్నటువంటి కంపెనీల ద్వారా. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్, అమాయకమైనటువంటి నిరుద్యోగులకి సుమారుగా 20 లక్షలు 30 లక్షల రూపాయలకి అమ్మేసుకోవటం. ఇది ఇప్పుడు బయటపడినటువంటి ప్రధాన టెక్నికల్ ఫ్రాడ్, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. బాధితులు కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనకు వస్తున్నటువంటి అతిపెద్ద లాజికల్ క్వశ్చన్. ఎందుకు కేసులు పెట్టరు, ఎందుకు ఈ సోషల్ మీడియాలో రచ్చ అంటే, లక్షల రూపాయలు మోసపోతే బాధితులు లీగల్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు ఎందుకు పెట్టరు అనేది మనకి ఒక మైండ్ బ్లోయింగ్ లీగల్ ట్రాప్ ఉంది. ఇందులో ఒక అంశం ఉంది. ఎందుకు అలా జరగటం లేదు అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే, యూకే ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డబ్బులు ఇచ్చి సిఓఎస్ లేదా వర్క్ వీసా కొనుక్కోవటం అనేది క్రిమినల్ అఫెన్స్, నేరం.
అంటే ఒకవేళ బాధితుడు వెళ్ళి నేను ఫలానా వారికి 20 లక్షలో లేదా 30 లక్షలో ఇచ్చి ఈ సిఓఎస్ వీసా కొనుక్కున్నాను, వాళ్ళు నన్ను మోసం చేశారు అని కంప్లైంట్ ఇస్తే చట్టం ముందు మోసం చేసిన వాడితో పాటుగా ఈ లంచం ఇచ్చిన వాడికి కూడా వీసా కొనటానికి ప్రయత్నించిన బాధితుడు కూడా నేరస్తుడు అవుతాడు. దీనివల్ల బాధితుడు వీసా క్యాన్సిల్ అవటమే కాకుండా యూకే నుంచి డిపోర్ట్ అంటే దేశ బహిష్కరణ అయ్యే ప్రమాదం ఉంది. ఇది టెక్నికల్గా ఉన్నటువంటి అంశం. ఈ లీగల్ వీక్నెస్ని ఆసరాగా చేసుకొని ఈ స్కామర్లు చాలా ధైర్యంగా డబ్బులు నొక్కేసి బాధితుల ఫోన్లను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ నందూస్ ట్రావెల్స్ వాళ్ళు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారు బాధితుల ఫోన్లు అనేది వినిపిస్తా ఉంది. ఎందుకంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను బయటపడితే తనకై నష్టం అని చెప్పి స్కామర్స్కి బాగా తెలుసు. ఇక నందూస్ వాళ్ళపై వచ్చినటువంటి సంచలనమైన ఆరోపణలు, ఈ వివాదంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్లోకి మనం డీటెయిల్స్లోకి గనక వెళ్ళినట్టయితే, నందూస్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా నిర్వహిస్తుంది నందన గారు. ఆమె హస్బెండ్ కూడా లండన్లోనే ఉంటారు. ఫ్యామిలీతో పాటుగా యూట్యూబ్ చేస్తుంటారు కుటుంబ సమేతంగా. 5-6 నెలల క్రితం మొదటిసారి ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె మాపై కొందరు కుట్రపూరితంగా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు, లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చాలా లైట్గా కొట్టి పడేసి దానికి రెస్పాండ్ అయ్యి దానికి వీళ్ళు ప్రచారం చేశారు. కానీ రీసెంట్గా యూకేలో కొంతమంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ బయట పెట్టినటువంటి డేటా సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తూ ఉంది. బాధితులంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి బయటికి చెప్తా ఉన్నారు. మరి ఇది నిజంగా స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మల్టిపుల్ కంపెనీల మిస్టరీ ఒకటి బయటకు వచ్చింది. నందన గారి ఫ్యామిలీకి యూకేలో దాదాపుగా 7 నుంచి 9 కంపెనీలు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో 4 కంపెనీలకి ఈ సిఓఎస్ ఇచ్చే ఆథరైజేషన్ పొంది ఉన్నారు అక్కడ యూకేలో. నిజంగానే అంతమంది ఉద్యోగులు ఆ కంపెనీలో పనిచేస్తున్నారా, లేదా కేవలం వీసాల కోసమే ఆ కంపెనీల్ని సృష్టించి ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేశారా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అది మనకి క్లారిటీ లేదు. మనీ ట్రాపింగ్ లూప్ ఎక్కడ జరిగిందంటే, వీళ్ళు నేరుగా తమ అఫీషియల్ అకౌంట్స్లోకి డబ్బులు తీసుకోకుండా ఈ నందూస్ వరల్డ్ అనేవాళ్ళు తమ రెస్టారెంట్లో లేదా నందూస్ కిచెన్లో పనిచేసేటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ అకౌంట్స్ ద్వారా మనీ రూటింగ్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. ఇది లీగల్గా ట్యాక్స్ ఎవేషన్ అండ్ మనీ లాండరింగ్ అనే నేరం కిందకి వస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక విక్టిమ్స్ వాయిస్ మనం ఒకసారి గమనించినట్టయితే, లేటెస్ట్గా ఒక బాధితుడి దగ్గర నుంచి 9,000 పౌండ్స్ అంటే దాదాపుగా 9 లక్షలు తీసుకొని ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేసేసారు. ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్, వాయిస్ నోట్స్ను కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బయట పెట్టేశారు. ఇదే విధంగా ఎందుకు ఇంత పెద్ద క్రేజ్ ఎందుకు? మనం ఒక సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ యాంగిల్లో కనుక ఆలోచించినట్టయితే దీనికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే, ప్రధానంగా ఆ దేశాలకు వెళ్ళటంలో తెలుగు రాష్ట్రాల్లో లండన్ వెళ్ళిపోతే చాలు జీవితం సెటిల్ అయిపోతుంది అనే గుడ్డి నమ్మకం క్రేజ్ యువతలో పెరిగింది. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రానిట్లా, అందుకని నెక్స్ట్ ఆప్షన్ ఇది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూపించేటువంటి విలాసవంతమైన వ్లాగ్స్ చూసి తెర వెనుక ఉండే కష్టాలను ఎవరూ గమనించలేకపోతున్నారు. ఈ మాఫియా చేస్తున్న అరాచకాలను కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ చదువు ఆపేసి లేదా చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే అక్కడే ఉండిపోవాలని ఇలాంటి ఇల్లీగల్ షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారనేది వాస్తవం. విద్యావంతులైనటువంటి యువత కూడా ఇలాంటి వీసాల దందా ట్రాప్లో పడటం నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎడ్యుకేటెడ్ యూత్ పడితే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కష్టపడి సంపాదించిన తల్లిదండ్రుల ఆస్తులను అమ్మి మరి ఇలాంటి ఏజెంట్ల చేతిలో పెడుతున్నారే, మోసపోతున్నారే, అది బాధాకరమైనటువంటి అంశం. అది కూడా ఎడ్యుకేటెడ్ మోసపోతున్నారు. ఎడ్యుకేటెడ్నే ఇంకొక ఎడ్యుకేటెడ్ మోసం చేస్తున్నారు. మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సలహాలు, సూచనలు, లెసన్స్ ఏంటి అనేది ప్రధానంగా ఆలోచించినట్టయితే, నాణ్యానికి 2 వైపులా మనం ప్రతి ఇష్యూలో చూడాలి. ఒకవైపు ఆరోపణలు గట్టిగా వినిపిస్తా ఉన్నాయి, మరోవైపు నందన గారు కూడా కెమెరా ముందుకు వచ్చి తన నిర్దోషిత్వాన్ని సాలిడ్ ప్రూఫ్స్తో నిరూపించుకోవాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత వారి మీద ఉంది. ఎందుకంటే ఇంత భారీ ఆరోపణలు వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి, కానీ లైట్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్తే సరిపోదు. మీరు ఎవరు కూడా ఎప్పటికీ మోసపోకూడదంటే నేను చెప్పే చిన్న విషయాల్ని పాటించండి. నా సలహా, యూకేలో ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఆ కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా
అనేది బ్రిటన్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ gov.uk రిజిస్టర్ ఆఫ్ లైసెన్స్డ్ స్పాన్సరర్స్ లిస్ట్ లో చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రీ. ఫస్ట్ ఈ పని చేసుకోవాలా. రెండోది, ఏ జెన్యూన్ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వటానికి మీ దగ్గర నుంచి లక్షల రూపాయలు లేదా లంచాలు క్యాష్ లేదా లీగల్ లేదా ఇల్లీగల్ అకౌంట్స్ ద్వారా వసూలు చేయొద్దు. అలా అడుగుతున్నారంటే అది 100% స్కామ్ అనేది మర్చిపోవద్దు. ఈ ట్రాప్ లో పడొద్దు. సోషల్ మీడియాలో కనిపించేటువంటి గ్లామర్ను చూసి మోసపోవద్దు దయచేసి. ఈ నందూస్ వరల్డ్ వీసా వివాదంపై ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తప్పు వాళ్ళది వీళ్ళది అని చెప్పలేం, కానీ ఇక్కడ జరుగుతున్న స్కామ్ ఏంటి, మాఫియా ఏంటి అనేది వివరించే ప్రయత్నంతో పాటుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు వివరించే ప్రయత్నం చేశాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో చూస్తే బాగుంటుంది అని మీరు భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.